ఏం జరగబోతోంది? ఎవరో ఒకళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే జగన్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళ చేత 164 స్టేట్మెంట్స్ తీయించారు. దాని ఆధారంగా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి వీళ్ళ అరెస్ట్కి రంగం సిద్ధం చేయడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇదంతా చూసాం. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే ఏం చేయాలి? వాళ్ళు ఇట్లాగే డబ్బులు మేము తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చామనినో లేకపోతే మేము చూసామనినో చెప్తే ఆ డబ్బులు ఎలా వెళ్ళినాయి అన్నది దర్యాప్తు చేయాలి. దాంతోపాటుగా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అన్నటువంటి దర్యాప్తు చేయాలి. ఫస్ట్ ఈ ప్రాథమికమైనటువంటి 164 స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టేసేసి దాని ఆధారంగా నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించి వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు తేల్చండి అని ఈడీకి ఇవ్వాలా అన్నటువంటి ఒక కాన్సెప్ట్. ఈడీకి సిబిఐకి ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మొన్ననే పార్లమెంట్లో మాట్లాడేశారు, కొన్ని డీటెయిల్స్ కూడా కేంద్ర హోంమంత్రికి ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళ ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అన్ని వ్యాపార లెక్కలు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అందులో అది మద్యంది కాదని వీళ్ళు నిరూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ దిశగా వెయ్యాలి. తద్వారా పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలని స్తంభింప చేయాలి అన్నటువంటిది ఒక ప్రయత్నం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో లెక్కర్కి సంబంధించినటువంటి డిబేట్ నుంచి పక్కకు వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతోంది.